లక్ష్య. ఇవాళ మనం పార్ట్ 1 నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ద కాలనీస్ గురించి చెప్పుకుందాం. చాప్టర్ 13 క్లాస్ 10. ఇప్పుడు మనం వియత్నాం గురించి చూసుకుందాం. 19th సెంచరీలో ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాంని ఆక్యుపై చేసుకున్నారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాంలో రైస్ ఎక్కువగా పండించేటట్లు ఈ ఫ్రెంచ్ వాళ్ళు చేశారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు 3 స్ట్రాటజీస్ని యూజ్ చేశారు. అవి ఏమంటే అంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ మొక్కల్ని పండించడానికి మనకి ఎక్కువగా వాటర్ అవసరం కాబట్టి వీళ్ళు ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఫస్ట్ వీళ్ళు బిల్డ్ చేశారు. సెకండ్ ఏంటిదంటే ఎంకరేజ్ ఫార్మర్ ల్యాండ్లార్డ్స్ని భూస్వాములను ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువగా రైస్ పండిస్తారనుకొని వీళ్ళని ఈ ల్యాండ్లార్డ్స్ని ఎంకరేజ్ చేయాలి అని దీన్ని సెకండ్ స్ట్రాటజీగా రెండో స్ట్రాటజీగా వీళ్ళు పెట్టుకున్నారు. థర్డ్ స్ట్రాటజీ ఏంటిదంటే ప్రొవైడింగ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్, అంటే మార్కెట్ని ప్రొవైడ్ చేశారు. ఈ ఫార్మర్స్ రైతన్నలు ల్యాండ్లార్డ్స్ అందరూ కూడా ఇప్పుడు వీళ్ళు కొనకపోతే ఇంకొక లేకపోతే కనీసం గవర్నమెంట్ అయినా మన పంటని కొంటుంది అని అనుకొని కొంచెం హోప్ని వీళ్ళు ఫార్మర్స్లో ఉండేటట్లు వీళ్ళు చేశారు. కాబట్టి వీళ్ళు ఈ 3 స్ట్రాటజీస్ని యూజ్ చేశారు. అవేమంటే టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, నెక్స్ట్ ఎంకరేజ్ ల్యాండ్లార్డ్స్, ప్రొవైడింగ్ మార్కెటింగ్. ఈ 3 ఫెసిలిటీస్ కూడా ఈ ఫ్రెంచ్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మెకాంగ్ డెల్టా అనే ఈ ప్లేస్లో వీళ్ళు కెనల్స్ని ఇంకా బ్రిడ్జెస్ని వీళ్ళు బిల్డ్ చేశారు. ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫోర్స్డ్ లేబర్స్ తోటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశారు. లేబర్స్ని ఫోర్స్ చేసి మరీ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ మొత్తంలో కూడా రైస్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా పెరిగినాయి. 2/3% ఆఫ్ ల్యాండ్ కూడా వియత్నాం మొత్తంలో కూడా 2/3% ఆఫ్ ల్యాండ్ రైస్కే ఇచ్చారు. 2/3% ఆఫ్ ల్యాండ్ కూడా రైసే పండిస్తున్నారు. రైస్ ఇంకా రావాలి. నెక్స్ట్ 1931లో 1931లో ఏమైందంటే వరల్డ్ మొత్తంలో కూడా వియత్నాం ఎక్స్పోర్ట్ చేసే దానిలో వరల్డ్ మొత్తంలో కూడా వియత్నాం 3rd ప్లేస్లో ఉందని అన్నారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. వీళ్ళు ఈ ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయాలి. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ని వీళ్ళు డెవలప్ చేశారు ఈ ఫ్రెంచ్ వాళ్ళు. ఇంకా ఇందులో ఎక్కువగా డెవలప్ అయిన ప్రజలు ఎవరెవరంటే ఫ్రెంచ్ వాళ్ళు, ఇంకా భూస్వాములు అంటే ల్యాండ్లార్డ్స్ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యారు. ఈ ల్యాండ్లార్డ్స్ ఎట్లా డెవలప్ అయ్యారంటే ఫార్మర్స్ దగ్గర నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవడం, అంటే పన్నులు ఎక్కువ వేయడం, ట్యాక్స్ ఎక్కువగా విధించడం ద్వారా వీళ్ళు ఈ ల్యాండ్లార్డ్స్ ఫార్మర్స్ నుంచి ఎక్కువగా తీసుకున్నారు. ఇంకా ఈ ఫార్మర్స్ ఏమయ్యారు, వాళ్ళు డెబిట్స్లోకి వెళ్ళారు. వీళ్ళు చాలా డెబిట్స్ అప్పుల్లో వీళ్ళు ఉన్నారు ఈ ఫార్మర్స్ వాళ్ళు. కాబట్టి చాలామంది రైతన్నలు కూడా వాళ్ళకు కూడా కొంచెం చాలామంది ఫార్మర్స్ కూడా వాళ్ళ ల్యాండ్ వదులుకోవాల్సి వచ్చింది. ఇందులో ఈ ల్యాండ్ వదులుకున్న ఏరియా ఏమేంటిదంటే 1938లో 1938లో ఏమైందంటే అన్నాం అనే ప్లేస్లో ఒక ప్లేస్లో 53% ఆఫ్ ల్యాండ్ 53% ఆఫ్ ల్యాండ్ కూడా కొన్ని ఫ్యామిలీస్ 53% ఆఫ్ ల్యాండ్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇంకా టొన్కిన్ అనే ఒక ప్లేస్లో కూడా 58% ఆఫ్ ల్యాండ్ వాళ్ళ ఫ్యామిలీస్ 58% ఆఫ్ ల్యాండ్ వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. ముచ్చించిన అనే ఒక ప్లేస్లో కూడా 79% ఆఫ్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ ల్యాండ్ని వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా చాలా ఫార్మర్స్ కూడా రాత్రి వీళ్ళు అన్నం లేకుండా పండుకున్న రోజులు కూడా ఈ రైతన్నలకి ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫార్మర్స్ స్ఫూర్తి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫార్మర్స్ ల్యాండ్లార్డ్స్ వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళ పొలంలో ల్యాండ్లార్డ్స్ కౌలు తీసుకుంటారు. ఫార్మర్స్ ల్యాండ్లార్డ్స్ యొక్క పొలాన్ని కౌలు తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఫార్మర్స్ వాళ్ళ పొలంలో అంటే పొలం దగ్గర ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా పనిచేసేవాళ్ళు. హౌసెస్లో ఇంకా వాళ్ళ ఫార్మ్లో కూడా వీళ్ళు పనిచేసేవాళ్ళు. కాబట్టి ఫార్మర్స్
ఫార్మర్స్ లెక్క లేరు, వాళ్ళు లేబరర్స్కి వీళ్ళు తయారయ్యారు. ఇప్పుడు ద సివిలింగ్ మెషిన్స్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. మన ఇండియాకి బ్రిటిషర్స్ వచ్చినా లేకపోతే ఫ్రెంచ్ దగ్గరికి వియత్నాం వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా వీళ్ళిద్దరు కూడా మన ఇండియా లేకపోతే వియత్నాం వాళ్ళకి ఏం రాదు, వాళ్ళకి మనమే నేర్పించాలి, మనమే ఎడ్యుకేటెడ్ చేయాలి, మనం వాళ్ళని కొంచెం క్వాలిఫికేషన్ చేయాలనుకొని వీళ్ళిద్దరూ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు అనుకున్నారు ఒకవేళ వీళ్ళకి ఎక్కువగా ఎడ్యుకేషన్ వస్తే కొంతమంది అందరూ మనకి ఎదురుగా దారికి తిరుగుతారా, ఒకవేళ కొంచెమే నేర్పియాలా అంటే ఎడ్యుకేషన్ ఏ విధంగా పెట్టాలని వీళ్ళు అనుకున్నారు. ప్రైమరీ స్కూల్స్ మట్టుకే వీళ్ళు ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేశారు. ప్రైమరీ స్కూల్స్ మట్టుకు అంటే ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ దాకానే వీళ్ళకి ఎడ్యుకేషన్స్ ఏర్పాటు చేశారు. చిన్నగా ఈ ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. పెద్ద ల్యాండ్ లార్డ్స్ లేకపోతే ల్యాండ్ లార్డ్స్ పిల్లలు వాళ్ళు మాత్రమే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, అంటే వాళ్ళు మాత్రమే ఫ్రెంచ్ లాంగ్వేజ్ని నేర్చుకునేవాళ్ళు. అదే చిన్న గవర్నమెంట్ స్కూల్లో మాత్రం ఈ వియత్నాం లాంగ్వేజ్ని ప్రైమరీ స్కూల్స్ మట్టికి వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ద ఎమర్జెన్సీ ఆఫ్ ద వియత్నామీస్ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ వియత్నాం వాళ్ళు యాక్చువల్లీ మనం ముందే చెప్పుకున్నాం, పెద్ద స్కూల్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు, పెద్ద స్కూల్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ని నేర్పిస్తారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళ దానిలో ఫ్రెంచ్ వాళ్ళ బుక్స్లో ఏమని ఉంటుందంటే ఫ్రెంచ్ వాళ్ళని పొగుడుకుంటుంటుంది ఆ బుక్స్లో. కానీ ఈ టీచర్స్ ఏం చేశారు, ఈ టీచర్స్ వీళ్ళకి టీచ్ చేసే టీచర్స్ ఉంటారు కదా పిల్లలకి, ఆ టీచర్స్ వీళ్ళు రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటేమో బుక్లో ఉన్నది చెప్పొచ్చు, ఇంకోటేమో జరుగుతున్న నిజాన్ని చెప్పొచ్చు. కాబట్టి ఈ టీచర్స్ ఏం చేశారంటే వీళ్ళు నిజాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ పిల్లల్ని గుడ్ సిటిజన్స్గా మార్చే పవర్ టీచర్స్ చేస్తేనే ఉంటుంది. కాబట్టి ఈ టీచర్స్ వాళ్ళు జరుగుతున్న నిజాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి వియత్నాం వాళ్ళ టీచర్స్. నెక్స్ట్ ఈ పిల్లలు ఏ మూమెంట్ స్టార్ట్ అయినా ఏం జరుగుతున్నా కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఏ మూమెంట్ అయినా పిల్లల నుంచే స్టార్ట్ అయ్యేది. యంగ్ అన్న పార్టీని ఈ స్టూడెంట్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు 20th సెంచరీలో. వీళ్ళు అప్పటి నుంచి పిల్లలు అనామీస్ పేపర్ని పబ్లిష్ చేయడం వీళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ అసలుకి ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 20th సెంచరీలో 20వ శతాబ్దంలో 20th సెంచరీలో ఏమైందంటే ఈ స్టూడెంట్స్ అందరూ కలిసి కూడా వీళ్ళు మోడర్న్ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు చాలా కంట్రీస్ కూడా వెళ్ళారు. అంటే జపాన్ వెళ్ళారు, వీళ్ళు చైనా వెళ్ళారు, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్, ఇట్లా చాలా కంట్రీస్ కూడా వీళ్ళు తిరిగారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఓల్డ్ ఎంపరర్ బహోదైని ఈ ఓల్డ్ ఎంపరర్ని తీసేసి ఈ పప్పెట్ ఎంపరర్ని తీసేసి ఎన్యుయన్ డైనాసిటీకి చెందినటువంటి ఒక కింగ్ని ఏర్పాటు చేయాలి అని ఈ పిల్లలు అనుకున్నారు, ఈ స్టూడెంట్స్ అనుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు అన్ని దేశాలు తిరిగిందనుకున్నాం మన మోడర్న్ ఎడ్యుకేషన్ కోసం, చాలా దేశాలు కూడా తిరిగారు. సన్యత్ సేన్, చైనాలో ఉన్నటువంటి సన్యత్ సేన్, ఈ సన్యత్ సేన్ ఏం చేసిందంటే ఈ సన్యత్ సేన్ ఉంది చైనాలో ఉన్నటువంటి సన్యత్ సేన్, ఈయన డెమోక్రటిక్ గవర్నమెంట్ని డెమోక్రటిక్ నేషన్గా ఫామ్ చేసుకోవడం చూసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ మనం 1929లో 1929లో ఏమైందంటే అప్పుడు గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఈ గ్రేట్ డిప్రెషన్ ద్వారా చాలా కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అయింది. అందులో ఈ వియత్నాం కూడా ఎఫెక్ట్ అయింది, ఎకనామికల్గా ఎఫెక్ట్ అయింది. దాని ద్వారా రైస్ రేట్ తగ్గిపోవడం, లేకపోతే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవడం, పావర్టీ పెరగడం లాంటివి జరిగింది. ఇందులో తర్వాతకి ఈ వియత్నాం ప్రజలు ఏం చేశారంటే ఈ వియత్నాం ప్రజలు ఉన్నారు కదా, ఈ వియత్నాం ప్రజలు ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఎగ్నిస్ట్గా ఫైట్ చేద్దామని వెళ్ళారు. కానీ ఈ ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని ఉక్కుపాదంతో మరి ఘోరంగా వీళ్ళని అణిచివేశారు. నెక్స్ట్ ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఇట్లా వీళ్ళని అణిచివేసేసరికి 1913 ఇప్పుడు 1930 ఏమైందంటే
వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని ఫామ్ చేసుకున్నారు ఈ వియత్నాం వాళ్ళు. దీన్ని ఫామ్ చేసిన ఎవరంటే హోచిమెన్. ఈ హోచిమెన్ కమ్యూనిస్ట్ పార్టీని ఫామ్ చేసింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీని హాంగ్ సాంగ్ డాంగ్ అని కూడా అంటారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీని నెక్స్ట్ తర్వాతకి ఎంత మార్చారంటే ఇండో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని చేంజ్ చేశారు. తర్వాతకి దీన్ని మార్చారు. నెక్స్ట్ ఏంటిదంటే వీళ్ళు 1930లో ఈ కమ్యూనిస్ట్ పార్టీని ఫామ్ చేసుకున్నాం అనుకున్నాం. 1940లో 1940వ సంవత్సరంలో ఏమైందంటే జపాన్ వాళ్ళు ఈ వియత్నాంని జపాన్ వాళ్ళు కూడా ఆక్రమించేశారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు ఇంకా జపాన్ వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా ఈ వియత్నాం వాళ్ళు తరిమేయాలంటే వీళ్ళిద్దరిని కూడా వెళ్ళగొట్టాలి. ఆ టైంలోనే ఏం జరుగుతుంది? సెకండ్ వరల్డ్ వార్ ఆ టైంలోనే జరుగుతుంది. ఒక పక్క జపాన్ వాళ్ళు ఉన్నారు, ఒక పక్క ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. ఆ టైంలోనే ఈ సెకండ్ వరల్డ్ వార్ అనేది ఈ వియత్నాం వాళ్ళకి జరుగుతుంది. నెక్స్ట్ తర్వాతకి ఏమైందంటే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఆ టైంలో హిట్లర్ ఏం చేస్తుందంటే ఫ్రెంచ్ని ఆక్యుపై చేసుకుండు. కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళు కొంచెం వీక్ అయిపోయారు. ఇప్పుడు మనం ద లీగ్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ వియత్నాం గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. దీన్ని డక్ ల్యాప్ డాంగ్ మిన్ అని కూడా అంటారు. దీన్ని ఇప్పుడు జపాన్ వాళ్ళు హనాయ్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ హనాయ్ని తిరిగి ఆక్యుపై చేసుకున్నారు ఈ వియత్నాం ప్రజలు. ఇప్పుడు వీళ్ళు డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్కి చైర్మన్ ఉంది ఎవరంటే హోచిమెన్. ఈ హోచిమెన్ కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని ఈ హోచిమెన్ తీసుకొచ్చిండు. ఏం తీసుకొచ్చిండు? కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. అవి ఏమేంటి అంటే 25% ఆఫ్ ల్యాండ్ రేట్ని 25% ఆఫ్ ల్యాండ్ రేట్ని తగ్గించిండు. ఇంకా కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చిండు. టెనెన్స్ యొక్క అప్పుల్ని తీసేసిండు. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రెంచ్ వాళ్ళు కొంచెం ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. ఈ మిగిలినటువంటి ఈ ల్యాండ్ ఫ్రెంచ్ వాళ్ళు కొన్ని ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు కదా, ఈ మిగిలినటువంటి కొంచెం ల్యాండ్ని కూడా అది ప్రజలకి పంచిపెట్టిండు ఈ హోచిమెన్. ఓకే, నెక్స్ట్ హోచిమెన్ మిగిలిన ల్యాండ్ కూడా వీళ్ళకి పంచిపెట్టిండు. ఈ విధంగా హోచిమెన్ కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ద న్యూ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. ఓకే, ద న్యూ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ వియత్నాం వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళని ఎట్లా కొట్లా తరిమేయాలంటే మన కంట్రీ నుంచి ఫ్రెంచ్ వాళ్ళని తీసేయాలి, మనకి ఇండిపెండెంట్ కంట్రీ కావాలని అనుకున్నారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఎల్లగొట్టాలి అని వీళ్ళు అనుకున్నారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళకి అగెనిస్ట్గా వీళ్ళు ఫైట్ చేశారు వియత్నాం వాళ్ళు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే పపెట్ కింగ్ బావోదయ్ పపెట్ కింగ్ ఉంది. ఈ బావోదయ్ ద్వారా ఈ ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాంని మళ్ళీ ఆక్యుపై చేసుకుందాం అనుకున్నారు. కానీ ఈ వియత్నాం వాళ్ళు ఏం చేశారంటే వద్దని వీళ్ళకి ఈ ఫ్రెంచ్ వాళ్ళకి అగెనిస్ట్గా ఈ వియత్నాం వాళ్ళు ఫైట్ చేశారు. డెన్ బింగ్పు అనే ఒక ప్లేస్లో 1954లో ఈ వియత్నాం వాళ్ళకి ఇంకా ఫ్రెంచ్ వాళ్ళకి వార్ జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళని ఓడించేశారు ఈ వియత్నాం వాళ్ళు. లాస్ట్కి 16,000 ఫ్రెంచ్ సోల్జర్స్ని ఇంకా ఆర్మీ వాళ్ళని కూడా వీళ్ళు జైలు పాలయ్యారంటే అరెస్ట్ చేసేసారు. 1954లో ఈ వియత్నాం వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటిదంటే ఈ వియత్నాంని వీళ్ళు టూ పార్ట్స్గా డివైడ్ చేసింది. ఒకటేమో నార్త్ వియత్నాం, సెకండ్ ఏంటిదంటే సౌత్ వియత్నాం. నార్త్ వియత్నాంలోనేమో హోచిమెన్ రూల్ చేస్తాడు, అదే సౌత్ వియత్నాంలోనేమో పప్పెట్ కింగ్ బావోదయ్ సౌత్ వియత్నాంని రూల్ చేస్తాడు. బావోదయ్ తర్వాతకి
ఇంకా కొంతమంది అంటే బాబోదే వచ్చిండు సౌత్ బాబోదే ఉండు. బాబోదే తర్వాతకి ఎన్గోడిండీమ్ అనే ఈ డీమ్ అనేది వచ్చిండు. ఇతను ఈ డీమ్ ప్రజలందరినీ కూడా చాలా సప్రెస్ చేసిండు. అంటే డీమ్కి అగెనిస్ట్గా వస్తే వాళ్ళు చేయలే అని వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు అని ఈ డీమ్ ప్రజలందరినీ కూడా సప్రెస్ చేయటం లాంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే ఎన్కోడిన్ డీమ్ వచ్చిందని అనుకున్నాం. ఎన్కోడిన్ డీమ్ వచ్చింది, ప్రజలందరినీ సప్రెస్ చేసింది. అదే ఇప్పుడు నార్త్లో చూసుకుంటే హోచిమే నుండు ఈయన కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చిండు. 25% ఆఫ్ ల్యాండ్ రెంట్ని తగ్గించిండు. ఇంకా ఈయన కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చిండు. టెనెన్స్ యొక్క అప్పుల్ని తీసేసిండు. మిగిలిన ల్యాండ్స్ ఈ ప్రజలకి పంచిపెట్టిండు ఈ హోచిమే. ఓకే, దీని తర్వాతకి ఏమైందంటే కింద సౌత్లో డీమ్ ప్రజలకి అగనిస్ట్గా అంటే ప్రజల్ని జైలు పాలు చేస్తుండు, ఏదైనా ఆపోజిట్ వస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తుండని చెప్పేసి ఈ డీమ్కి అగనిస్ట్గా ఒక పార్టీని సౌత్లోనే తయారు చేసుకున్నారు. అదేం పార్టీ అంటే NLF అంటే నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సౌత్లో ఎవరికి అగనిస్ట్గా? డీమ్కి అగనిస్ట్గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ వియత్నాం ప్రజలు ఏమనుకున్నారంటే మనం యూనిఫికేషన్ అవుదాం. ఓకే, ఏమనుకున్నారు? మనం యూనిఫై అవుదాం, మాకు యూనిఫికేషన్ కావాలి, హోచిమిన్ ఇంకా NLF ఇద్దరు మనందరం కలుద్దాం అని వీళ్ళు అనుకున్నారు. అప్పుడే వచ్చింది USA. ఈ USA ఏం చేసిందంటే ఇప్పుడు మనం ఎంట్రీ ఆఫ్ USA ఉంటుంది, వాళ్ళ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. USA ఏం చేసిందంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వియత్నాం ఇంకా సౌత్ వియత్నాం కలిస్తే వీళ్ళ పవర్ గట్టిగా అవుతుంది. కాబట్టి కమ్యూనిస్ట్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కూడా ఏకమైతే గట్టి అవుతుంది, పవర్ఫుల్ అవుతుంది వీళ్ళ యొక్క బలం అని చెప్పేసి ఈ USA వాళ్ళు ఏం చేశారంటే USA వాళ్ళు ఏమన్నారంటే మనం వీళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు, వీళ్ళకి కలవకూడదని చెప్పి వియత్నాంకి అగనిస్ట్గా వీళ్ళు ఫైట్కి వచ్చారు. ఎవరు? USA వాళ్ళు వచ్చేసరికల్లే వీళ్ళు ఏజెంట్ ఆరెంజ్ ఏంటది? ఏజెంట్ ఆరెంజ్ని బ్రిటిషర్స్ వాళ్ళు వియత్నాం మీద ఏజెంట్ ఆరెంజ్ అనే ఒక కెమికల్ని చల్లారు. 1961 నుంచి 71 మధ్యలో 12 మిలియన్ల గ్యాలన్లు అంటే 11 మిలియన్స్ గ్యాలన్స్ పైనుంచి కార్గో ప్లేన్స్ ద్వారా వీళ్ళు ఆ ఏజెంట్ ఆరెంజ్ని చల్లేశారు. ఈ ఏజెంట్ ఆరెంజ్ అనేది మొక్కల్ని చంపేటువంటి ఒక విషయం అనమాట. అంటే మొక్కల్ని చంపేటువంటి ఒక మెడిసిన్ ఈ ఏజెంట్ ఆరెంజ్. వీళ్ళు ఈ బ్రిటిషర్స్ ఏజెంట్ ఆరెంజ్ ఎందుకు చల్లారు అంటే వీళ్ళు ఈ వియత్నాం ప్రజలు ఈ మొక్కలు ఈ చెట్ల వెనకాల దాచుకుంటున్నారు కదా, ఈ చెట్ల వెనకాల వీళ్ళు దాచుకోవద్దు అని వీళ్ళు ఏజెంట్ ఆరెంజ్ని వీళ్ళు చల్లారు. ఈ ఏజెంట్ ఆరెంజ్ ద్వారా చాలామంది కూడా నష్టపోయారు. అంటే మనకి ఫారెస్ట్ లేవు, క్రాప్స్ లేవు, అంటే అవన్నీ కూడా డిఫారెస్టేషన్ జరిగింది. కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఏజెంట్ ఆరెంజ్ని చల్లడం ద్వారా ఫారెస్ట్, క్రాప్స్ అవన్నీ కూడా పోయినాయి. ఓకే, ఇంకా ఈ ఏజెంట్ ఆరెంజ్లో ఉన్నటువంటి ఒక కెమికల్ డయాక్సిన్ అనే ఒక కెమికల్ ఉంది. ఓకే, ఈ డయాక్సిన్ అనే కెమికల్ ద్వారా ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలకి వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ లాంటివి రావటం కానీ లేకపోతే క్యాన్సర్ రావటం లాంటివి కానీ వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడు కూడా ఎఫెక్ట్ అంతే ఉంది. 1965 నుంచి 1972 దాకా 1965 నుంచి 72 దాకా వీళ్ళకి మధ్య గొడవ జరిగింది, అంటే వార్ జరిగింది. ఇందులో USA నుంచి అంటే US నుంచి అమెరికా నుంచి ఎంతమంది వచ్చారంటే 34 lakhs మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు. 34 lakhs మంది ఆర్మీ వాళ్ళని ఈ వియత్నాంకి అగనిస్ట్గా ఫైట్కి పంపించింది. ఇంత చనిపోయింది, ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు చనిపోయారు, అంతే వియత్నాం వాళ్ళు కూడా చనిపోయారు. ఎంతమంది చనిపోయారంటే 47,000
244 మంది చనిపోతే 3,03,704 మెంబర్స్ వీళ్ళు అంటే గాయాలైన ఇంతమందికి కూడా గాయాలు అవ్వటం జరిగింది. ఇంకా 23,014 మెంబర్స్ కూడా డిసేబుల్డ్ పర్సన్స్ అయ్యారు. ఇంతమందికి కూడా ఇందులో బ్రిటిష్ వాళ్ళకి ఇంకా వియత్నాం వాళ్ళకి వీరిద్దరికి కూడా చాలా నష్టం జరిగింది ఈ వార్ ద్వారా. ఈ వార్లో వియత్నాం వాళ్ళు కూడా ఫైట్ చేశారు, బ్రిటిషర్స్ వాళ్ళు కూడా ఫైట్ చేశారు. వియత్నాం వాళ్ళు కొన్ని పవర్ఫుల్ వెపన్స్ బాంబ్స్ వీళ్ళు తయారు చేశారు. B-52 బాంబుని ఈ వియత్నాం వాళ్ళు యూజ్ చేశారు. అదే బ్రిటిషర్స్ వారు నాపాలం అనే ఒక బాంబు, ఈ నాపాలం అనే ఒక బాంబు ఇది ప్రజల్ని చంపడానికి ఈ బాంబుని యూజ్ చేస్తారు. ఏంటిది? నాపాలం. ఇంకా ఏజెంట్ ఆరెంజ్, ఈ ఏజెంట్ ఆరెంజ్ మొక్కల్ని చంపడానికి వీళ్ళు యూజ్ చేస్తారు. ఈ 2 బాంబులు కూడా ఈ బ్రిటిషర్స్ వాళ్ళు యూజ్ చేశారు. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ బ్రిటిషర్స్ వాళ్ళు ఈ వియత్నాం ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈ ఫైట్ని ఆపలేదు. ఈ బ్రిటిషర్స్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఏమన్నారంటే వద్దు వియత్నాంకి అగెన్స్ట్గా ఫైట్ ఆపేయండి అని వీళ్ళు అన్నారు. అని వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసేసరికల్లే యూఎస్ఏ వాళ్ళు వద్దు ఆపొద్దు అని అనుకున్నారు. వీళ్ళు ఈ వియత్నాం ప్రజలు వాళ్ళ ఫ్యామిలీస్ వదులుకొని వాళ్ళ పొలాలను వదులుకొని మా ఫ్రీడమ్ మాకు కావాలి, మా ఇండిపెండెంట్ మాకు కావాలి అని వీళ్ళు ఫైట్ చేస్తున్న ఈ వియత్నాం ప్రజల్ని ఈ బ్రిటిషర్స్ వాళ్ళు తక్కువ అంచనా వేశారు. ఈ బ్రిటిషర్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే స్మాల్ కంట్రీ కదా వియత్నాం అనుకొని వాళ్ళు ఈజీగా ఓడించవచ్చు అనుకొని వియత్నాం వాళ్ళని వీళ్ళు తక్కువ అంచనా వేశారు. నెక్స్ట్ ఏంటిదంటే 1974లో యుఎస్ ఇంకా వియత్నాం వీళ్ళిద్దరు కూడా ఒక పీస్ ట్రీటీ అంటే పీస్ అగ్రిమెంట్ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. 1975 ఏప్రిల్ 13న ఈ వియత్నాం యూనిఫికేషన్ జరిగింది. సైగన్ గవర్నమెంట్ని అది రెసిడెన్షియల్ ప్యాలెస్ని ఈ నార్త్ వాళ్ళు వీళ్ళు ఆక్యుపై చేసుకునేసరికల్లే మన వియత్నాం యూనిఫికేషన్ అనేది జరిగింది ఈ వియత్నాంలో. ఇప్పుడు 1975 ఏప్రిల్ 30న. నెక్స్ట్ ఇప్పుడు మనం నైజీరియా గురించి చెప్పుకుందాం. నైజర్ అనే ఒక రివర్ ఉంటుంది. ఈ రివర్లో పాపులేషన్ ఎక్కువగా ఉండడంతో ఈ బ్రిటిషర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి నైజీరియా అనే ఒక కంట్రీగా ఫామ్ చేశారు. దీంట్లో వీళ్ళు 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఏంటిదంటే యూరోబా, సౌత్ వెస్ట్లోనేమో యూరోబా ఉంది, సౌత్ ఈస్ట్లోనేమో ఈబో ఉంది, హొసో ఫులాని అనే ఒక ప్లేస్ ఇది నార్త్లో ఉంది. ఈ